ఇక వివరాలు చూద్దాం. మూసీ ఆక్రమణలపై ప్రక్షాళన ప్రారంభమైంది. తొలి ప్రక్రియలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. మూసానగర్, చాదర్ఘాట్, శంకర్ నగర్లో కూల్చివేతలను అధికారులు మొదలుపెట్టారు. ఇప్పటికే వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించి అక్కడికి వారిని తరలించారు. మూసీ ఆక్రమణలపై ప్రక్షాళన ప్రారంభమైంది. తొలి ప్రక్రియలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. మూసానగర్, చాదర్ఘాట్, శంకర్ నగర్లో కూల్చివేతలను అధికారులు మొదలుపెట్టారు. ఇప్పటికే వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించి అక్కడికి వారిని తరలించడం జరిగింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని మొదటి విడతగా ఏదైతే ఈ మలక్పేటలో కావచ్చు, చాదర్ఘాట్ లో కావచ్చు, లేదంటే రజుల్పుర, ఇలా పలు ప్రాంతాలలోని ఏదైతే మూసీకి సంబంధించి ఈ ఆర్బిఎక్స్ మార్క్స్ చేసిన ఇళ్లను కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మలక్పేట నియోజకవర్గంలోని చాదర్ఘాట్ లోని మూసానగర్, రసూల్పుర, శంకర్ నగర్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఖాళీ చేసిన ఇళ్లను అయితే అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ నివాసితులను ఖాళీ చేయించి చెంచల్ కూడా ఇల్లి గుడిసెల్లో ఉన్న ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చాదర్ఘాట్, శంకర్ నగర్ బస్తీలోని ఆర్బిఎక్స్ అని రాసి ఇళ్లను ఖాళీ చేస్తున్న అధికారులు అయితే ప్రస్తుతం ఖాళీ చేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వరదల వల్ల జంట నగరాల్లోని ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు మూసీ ప్రక్షాళన చేపట్టామని, ఈ క్రమంలోనే ఆ నివాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ కూడా వెల్లడించడం జరిగింది. గతంలో మూసీకి వరదలు భారీగా వచ్చేవి, అప్పట్లో నిర్వాసితులు కూడా తరలించారంటూ కూడా గతంలో మూసీ సుందరీకరణకు మోసగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు కూడా చేశారు. ఇటీవలే మనం చూసినట్టయితే ఖైరతాబాద్ లో 20 నిమిషాల్లో 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కూడా నమోదైంది. ఇలా చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపుగా గురవుతున్న నేపథ్యంలో నగరంలో ప్రస్తుతం 1 కోటి జనాభా అయితే ఉంది. మూసీ పరివాహక ప్రాంతము దానికి సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేస్తే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయంటూ కూడా అధికారులు భావించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. సుమారు 55 కిలోమీటర్ల మేర ఈ మూసీ నది అయితే ప్రవహిస్తుంది. 2030 కల్లా ఈ హైదరాబాద్ లోని ఈ మూసీ నీటి శుద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు అయితే పూర్తిగా రూపొందిస్తున్నారు. 2026 జూన్ లోపు మూసీ నదిలో మంచినీరు ప్రవహించేయాలంటూ కూడా ప్రస్తుతం అధికారులు దాని విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. నదిలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు కూడా 3,800 కోట్లు వ్యయం చేస్తున్నట్లు కూడా అధికారులు అయితే చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే పార్కులు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తామంటూ 55 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్ వెస్ట్ కారిడార్లు కూడా నిర్మిస్తామంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 3 నెలల క్రితం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు 55 కిలోమీటర్ల మేర డ్రోన్ సర్వే అయితే దాదాపు నిర్వహించారు. అందులో 10,600 ఇళ్లు నిర్మాణాల్లో ఉన్నట్లు కూడా గుర్తించారు. బఫర్ జోన్ అలాగే రివర్ బెడ్ లో ఉన్నాయని కూడా ప్రస్తుతం గుర్తించడంతో వాటన్నిటి కూడా కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిర్వాసితుల కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయిస్తున్నట్లు కూడా ఇప్పటికే తెలియజేయడంతో కొంతమంది సుమారు 140 కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలను కూడా ఇప్పటికే ఏదైతే డబుల్ బెడ్రూమ్ కూడా తరలించడం జరిగింది. అలాగే మరొక పక్క వారితో చాలా సామరస్యంగా మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా తరలించారు. ముఖ్యంగా హైదరాబాద్ అధికారులు చట్టాన్ని లోబడే పనిచేస్తున్నారంటూ కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. ముఖ్యంగా చిన్న వర్షానికే సచివాలయం నుండి అంత థ్యాంక్ యూ.